Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. నర్స్ అంటే నడిచే దేవత. రోగంలో బాధలో ఉన్నవారికి తమ వైద్యంతో స్వాంతన కలిగిస్తూ తమ మాటలతో ఓదార్పునిస్తారు. జీవితం పేదే ఆశలు లేని ఎంతోమందికి ఆశలను రేకెత్తిస్తారు. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతారు. అలాంటి అందరి జీవితాల్లో వెలుగులు నింపే ఒక నర్సు తన జీవితంలో ఎలా చీకట్లు నింపుకుంది, అందరి ప్రాణాలని కాపాడగలిగే ఒక దేవత ఇంకొకరి ప్రాణాన్ని ఎలా తీయగలిగింది. నిమిషప్రియ ఈ పేరు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ఒక నర్సు కథ. ఏంటి నిమిషప్రియ కథ? కథనంలోకి వెళ్తే, నిమిషప్రియ 37 ఏళ్ల కేరళ నర్సు. పాలక్కడ్ ప్రాంతానికి చెందిన ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి చదువులో రాణించేది. తన ఆర్థిక పరిస్థితి అంతగా బాగోపోవడంతో స్థానిక చర్చ్ సహకారంతో నర్సింగ్ వృత్తిని తను చదవడం మొదలుపెట్టింది. ఫైనల్ ఇయర్లో ఆ ఎగ్జామ్ని క్లియర్ చేయకపోవడం వల్ల అక్కడ రిజిస్టర్డ్ నర్సుగా ఉండి పెద్ద పెద్ద ఆసుపత్రిలో పనిచేసే అవకాశాన్ని కోల్పోయింది. బట్ తను చదివిన చదువుకి తను న్యాయం చేయలేకపోతుందని, కుటుంబ పరిస్థితులను బాగు చేయబోతుందని రోజు మదన పడేది. ఇలాంటి సమయంలో తనకి యమన్ వెళ్ళే అవకాశం వచ్చింది. యమన్ అప్పటికే కొంత స్థిరత్వం లేకుండా ఉన్న దేశం. అయినా కూడా 2008లో నిమిషప్రియ యమన్కి వెళ్ళింది. అక్కడ చాలా ఆసుపత్రులు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంటాయి. 2008 నుంచి 2011 వరకు అక్కడే నర్సింగ్ వృత్తిని చేసిన నిమిషప్రియ 2011లో తిరిగి కేరళ వచ్చి టోనీ థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తిరిగి తనతో యమన్ వెళ్ళి అక్కడ ఒక కూతురికి కూడా జన్మనిచ్చింది. తర్వాత తనకి కష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి. తన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడకపోవడంతో భర్త కూతుర్ని తను కేరళ రాష్ట్రం పంపించింది. 2014లో యెమెన్లో తనున్న సనా సిటీలో కూడా పరిస్థితులు వేగంగా మారిపోవడం మొదలుపెట్టాయి. హూతీ అనే తీవ్రవాద సంస్థకు మరియు అక్కడుండే సైన్యానికి ప్రభుత్వానికి జరుగుతున్న అంతర్యుద్ధంలో చాలామంది చనిపోసాగారు. ముఖ్యంగా విదేశీయులు వేరే దేశాలకి లేదా తమ దేశాలకి తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ నిమిషప్రియకి ఎటు పాలిపోక తన ధైర్యం చేసి అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు తన భర్త తనకు మద్దతునిచ్చారు. నిమిషప్రియ అక్కడ యెమెన్లోనే సనా రాష్ట్రంలోనే ఉంటూ తన వృత్తిని కొనసాగించింది. ఇంకా ఎదగాలనే ఆశయంతో లేదా తను మరింత ముందుకెళ్లాలనే ఆలోచనతో 2015లో తను ఒక వ్యాపారాన్ని, ముఖ్యంగా ఒక మెడికల్ క్లినిక్ని మొదలుపెట్టాలని తలపెట్టింది. కానీ అక్కడుండే స్థానిక చట్టాల ప్రకారం ఖచ్చితంగా తన బిజినెస్లో ఒక స్థానిక యెమెన్ దేశస్థుడు ఉండాలని చెప్పడంతో తనకి అప్పటికే పరిచయం ఉన్న తలాల్ అబ్దానే మెహదీ అనే ఒక వ్యక్తితో తన వ్యాపారాన్ని మొదలుపెట్టింది. తనకు అప్పటికే ఒక టెక్స్టైల్ షాపు, పెళ్ళి అయ్యి మంచి ఫ్యామిలీ కూడా ఉంది. 2015 మొదట్లో ప్రియా మరియు తలాల్ అబ్దా మెహదీ ఆల్ యెమెన్ మెడికల్ క్లినిక్ అనే ఒక 14 బెడ్ ఫెసిలిటీ ఉన్న ఒక క్లినిక్ని మొదలుపెట్టారు. 2015 మార్చిలో పూర్తిగా అక్కడుండే అంతర్యుద్ధం పెరగసాగింది. కానీ ప్రియా అక్కడే ఉండాలని డిసైడ్ అయింది. ఎందుకంటే తను తీసుకొచ్చిన అప్పులు, తనకున్న ఆర్థిక పరిస్థితులు, కేరళ వెళ్ళినా తను ఏమీ చేయలేదని ఒక నిస్సహాయత తన్ని అక్కడే ఉంచడానికి పురిగొలిపాయి. ఇవన్నీ గమనించిన మెహదీ తన్ని మెల్లిగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు ఎంతో మద్దతునిస్తూ వచ్చిన తను అక్కడ క్లినిక్లో వస్తున్న డబ్బుని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టాడు. అంబులెన్స్ని తన పేరు మీద మార్చుకోవడానికి ప్రయత్నించాడు. షేర్ని పూర్తిగా మార్చివేశాడు. అంతేకాక తనకి ఆ అమ్మాయితో పెళ్ళయిందని అక్కడ ఉన్నవారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఇస్లామిక్ లాస్ ప్రకారం ఒకరికంటే ఎక్కువ భార్యను కలిగి ఉండే అవకాశం ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళు కూడా దాన్ని అంగీకరించారు. తన్ని భౌతికంగా మరియు మానసికంగా ఎంతో వేధించడం మొదలుపెట్టాడు. తన పాస్పోర్ట్ను కూడా తీసివేసుకున్నాడు. దానివల్ల తను ఎక్కడికి వెళ్ళే అవకాశం లేకుండా తను ఆ అవకాశాలన్నింటినీ పోగొట్టుకుంది. అంతేకాక తన ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న డాక్యుమెంట్స్, ఇతర డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నాడు. అంతేకాక తను కొట్టడం మొదలుపెట్టాడు. ఇంకా చివరిగా తన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడే అవకాశం లేకుండా చేశాడు. ఇవన్నీ తట్టుకోలేని ప్రియ 2016లో అక్కడ స్థానిక పోలీసులకు తను ఫిర్యాదు చేసింది. కానీ వాళ్ళు ఆ రిపోర్ట్ని సరిగ్గా తీసుకోకుండా తన ఇంటిని కానీ ఆ తలాల్ అబ్దా మెహదీని కానీ ఏమాత్రం కూడా ప్రశ్నించడానికి వాళ్ళు ఇష్టపడలేదు. అది అక్కడ చాలా నష్టం కలిగించింది. దానివల్ల ఒక మహిళ ఇప్పుడు ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. ఒక వ్యక్తి తన ప్రాణాలను కూడా కోల్పోయాడు.
2017లో ఇవన్నీ భరిస్తూ వచ్చిన ప్రియా ఇంకా ఎలా అయినా తన పాస్పోర్ట్ని తీసుకోవాలని ఆ పాస్పోర్ట్ని తీసుకొని సమీపంలో ఉన్న సౌదీ అరేబియా వెళ్ళడం కానీ అక్కడి నుంచి తిరిగి తన రాష్ట్రానికి వెళ్ళడం కానీ ఏదో చేయాలని డిసైడ్ అయింది. కానీ ఏది చేయాలన్నా తనకి పాస్పోర్ట్ ఉండాలని బలంగా తెలుసు. బట్ ఆ పాస్పోర్ట్ని ఎలా తీసుకోవాలి, బలాల్ మెహదీ ఉంటుండగా అది సాధ్యం కాదని తెలుసు. సో తలాల్ అబ్దో మెహదీని తను కెటిమిన్ అనే ఒక మత్తు మందుని ఇచ్చి కొంత మత్తులో ఉన్నప్పుడు ఆ యొక్క పాస్పోర్ట్ని తనకి అవసరమైన ఇతర డాక్యుమెంట్స్ని తీసుకొని మెల్లిగా అక్కడి నుంచి పారిపోవాలనుకుంది. బట్ తనకున్న కొంత జ్ఞానంతో కెటిమిన్ ఇంజెక్షన్ ఇచ్చింది. బట్ కెటిమిన్ అనే మత్తు పదార్థాలను ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. కెటిమిన్ అనేది ఆపరేషన్ సమయంలో ఇచ్చే ఒక మత్తు పదార్థం. దీనికి ఒక ఎనస్థీషియా మత్తు వైద్య నిపుణుని యొక్క పర్యవేక్షణ చాలా అవసరం. అది లేనప్పుడు కొన్నిసార్లు ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని తనకి పూర్తిగా తెలియకపోవడం ఇక్కడ దురదృష్టకరమైన విషయం. కెటిమిన్ ఇచ్చినప్పుడు తలాల్ మెహదీ మెల్లిగా మత్తులోకి తర్వాత కోమాలోకి తన ప్రాణాలు కూడా కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం అక్కడుండే ఇంకే మహిళ సహకారంతో నిమిషప్రియ ఆ బాడీని కొంత కట్ చేసి ఆ పార్ట్స్ అన్నిటిని అక్కడుండే ఒక వాటర్ ట్యాంకులో పడేసి తను సౌదీ అరేబియా పారిపోవాలని ప్రయత్నించినప్పుడు యెమెన్ సౌదీ అరేబియా ప్రదేశంలో అక్కడుండే పోలీసులు పట్టుకొని తన్ని జ్యుడిషియల్ కస్టడీకి అప్పచెప్పారు. 2015 నుంచి జరిగిన ఈ ట్రయల్ 2018లో తన్ని దోషిగా ప్రకటించింది. బట్ అక్కడ జరిగిన ట్రయల్స్ ఏది సరిగ్గా జరగలేదని ఇండియన్ లాయర్ అయిన కేఆర్ సుభాష్ చంద్రను వాదించి తనకి తిరిగి ఒక ట్రయల్ ఇవ్వాల్సిందిగా అక్కడ ఉండే స్థానిక గవర్నమెంట్ని కోరారు. 2020 వరకు కొనసాగిన ఈ యొక్క ట్రయల్ తిరిగి మళ్ళీ తన్ని దోషిగానే ప్రకటించింది. అప్పుడు తన్ని ఆల్ బైదా జైలు నుంచి సనాలోని మెయిన్ జైలుకి తరలించారు. బట్ అదే సంవత్సరంలో ఇక్కడుండే మలయాళీలందరూ కలిసి సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అనే ఒక కౌన్సిల్ని స్థాపించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం సనాలో ఉన్న నిమిష ప్రియకి న్యాయ సహాయము లేదా మారల్ సపోర్ట్ మరియు కొంత ధన సహాయాన్ని చేకూర్చడం కోసం చేసింది. తర్వాత 2020 నుంచి భారత ప్రభుత్వం కూడా ఈ యొక్క విషయంలో ఇన్వాల్వ్ అయ్యి 2023 వరకు తనకి ఎంతో సహాయం చేయడానికి ట్రై చేసింది. బట్ 2023లో పూర్తిగా ఈ యొక్క ఆశలన్నీ పోయాయి. అక్కడుండే సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ ప్రియా యొక్క అప్పీల్ని రిజెక్ట్ చేసింది. నవంబర్ 2023లో యెమెన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ నిమిషప్రియ యొక్క అప్పీల్ని రిజెక్ట్ చేసింది. ఏప్రిల్ 2024లో ప్రియా కూతురు, తల్లి, భర్త యెమెన్లో ఉన్న తనని చూడడానికి వెళ్ళాలని అనుకున్నారు. భారతదేశం యొక్క ప్రభుత్వాన్ని వారు కోరినప్పుడు స్పెషల్ పర్మిషన్ వారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే యెమెన్కి వెళ్ళడానికి భారతీయ పౌరులు ఎవరికి అధికారం లేదు. వాళ్ళకి ప్రత్యేకమైన పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఉన్న హూతీ గవర్నమెంట్తో భారతదేశానికి ఎటువంటి రాయబార చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఆ యొక్క ప్రభుత్వాన్ని భారతదేశం గుర్తించట్లేదు. అక్కడుండే ప్రెసిడెంట్ గవర్నమెంట్ను మాత్రమే భారతదేశం గుర్తించడం వల్ల ఈ యొక్క నెగోషియేషన్స్ అంటే రాయబార విషయంలో కానీ నిమిషప్రియను తప్పించడంలో కానీ చాలా ఇబ్బందులు వచ్చాయి. అది కూడా తనకి పూర్తిగా న్యాయ సహాయం అందకపోవడానికి ఒక కారణమైంది. తర్వాత 2025 జూలై 15న తన్ని మరణశిక్షకు గురి చేయాలని అందరూ డిసైడ్ అయినప్పుడు చాలామంది తను రక్షించడానికి ప్రయత్నించారు. అందులో ఒక అవకాశం ఏంటంటే ఇస్లామిక్ షరియత్ లాస్ ప్రకారం ఉండే 2 యొక్క లాస్. ఇందులో 2 లాస్ ఉన్నాయి. ఒకటి దియాతు, ఒకటి కిసాస్. కిసాస్ అంటే మరణానికి మరణం, తలకు తల, రక్తానికి రక్తం, వేలుకి వేలు. దియా అంటే ఎవరైతే బాధిత కుటుంబం ఉంటుందో, అంటే ఇప్పుడు తలాల్ అబ్దో మెహదీ యొక్క కుటుంబం, ఈ యొక్క విక్టిమ్ తాలూకు కుటుంబం నిమిషప్రియకి కానీ క్షమాభిక్ష ఇవ్వగలిగితే తను ఈ యొక్క చర్యల నుంచి తప్పించుకోగలదు, మరణశిక్షను తప్పించుకోగలదు. కానీ దానికోసం తను కొంత ధనాన్ని ఇవ్వాల్సి వస్తుంది. దీన్ని బ్లడ్ మనీగా పిలుస్తారు. దియాలో ఇచ్చే ఈ మనీని బ్లడ్ మనీగా పిలుస్తారు. బట్ దురదృష్టవశాత్తు వాళ్ళు ఇంకా ఈ దియా మీద నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి వాళ్ళు ఇస్లామిక్ షరియా లా ప్రకారం కిసాస్నే కోరుకుంటున్నారు. నిమిషప్రియాని ఇప్పుడు కాపాడగలిగింది కేవలం తలాల్ అబ్దో మెహదీ యొక్క కుటుంబం మాత్రమే. వాళ్ళు ఇచ్చే క్షమాభిక్ష మాత్రమే తన్ని ఈ మరణశిక్ష నుంచి కాపాడుతుంది. డిసెంబర్ 24లో యెమెన్ ప్రెసిడెంట్ రషాద్ అల్ అల్మీ కూడా ప్రియా యొక్క మరణశిక్షను కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతానికి మన దేశంలో ఉన్న కాంతాపురం ఏబి అబూబకర్ ముస్లియార్ గ్రాండ్ ముఫ్తీగా పిలువబడి 96 ఏళ్ల సున్నీ మత పెద్ద చేసిన కొన్ని ప్రయత్నాల వల్ల, అక్కడ లోకల్ షేకుల వల్ల
జరిగిన కొన్ని ప్రయత్నాలు, మరియు మనకి MNలోనే ఉంటూ మొదటి నుంచి హెల్ప్ చేస్తున్న సోషల్ వర్కర్ శామ్యుయల్ జెరోమ్ భాస్కర్ అని కూడా ఈ విషయంలో హెల్ప్ చేస్తారు. ఇవన్నీ నెగోషియేషన్స్ అవుతున్నాయి, కానీ ఇంకా హత్యకు గురైన కుటుంబంలోని వారి దగ్గర నుంచి ఎటువంటి క్షమాభిక్ష రాలేదు. అబ్దెల్ హఫ్తా అనే ఆయన మెహదీ యొక్క సోదరుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తమ క్షమాభిక్షను కోరుకోవట్లేదని, తను నీచమైన పని చేసిందని తను తన సోదరుని పూర్తిగా అన్ని విధాలుగా ఉపయోగించుకొని తర్వాత తనని మరణానికి గురి చేయడమే కాకుండా తన బాడీని కూడా అత్యంత దారుణంగా కట్ చేసి ఒక వాటర్ ట్యాంక్లో పడేసిందని, తనకి మరణాన్ని మేము కోరుకుంటున్నామని, తనకి క్షమాభిక్షనిచ్చే ఎటువంటి ఆలోచన తమకు లేదని చెప్పారు. ఇప్పటికే జరుగుతున్న ఈ న్యాయంలోని జాప్యం తమను మరింతగా బాధపెడుతుందని, తనిచ్చే ఆ దుర్మార్గమైన మనీ మాకు వద్దని చెప్తున్నారు. సుమారుగా 8.5 కోట్లుగా చెప్పబడుతున్న ఈ బ్లడ్ మనీని ఇంకా నిమిషప్రియ కౌన్సిల్ కానీ నిమిషప్రియ కుటుంబ సభ్యులు కానీ ఇంకా ఎక్కడ కూడా వాళ్ళు పోగు చేయలేకపోయారు. ఇప్పటి వరకు $58,000 మాత్రమే వాళ్ళు పోగు చేయగలిగారు. కానీ నిజంగా క్షమాభిక్ష కానీ మెహదీ కుటుంబం ఇవ్వగలిగితే ఆ యొక్క డబ్బు సమకూర్చడం అనేది పెద్ద విషయం కాకపోవచ్చు. ఇప్పుడు పూర్తిగా నిర్ణయం అనేది నిమిషప్రియ ఉరిశిక్షను తప్పించడం అనేది, మరణశిక్ష నుంచి తను తప్పించుకొని ఇండియాకి రావాలా లేదనే విషయం దలాల్ అబ్దే మెహదీ యొక్క కుటుంబం చేతిలో మాత్రమే ఉంది. ఈ యొక్క సంఘటన ద్వారా మనం ఎన్నో ఆశలతో ఆలోచనలతో వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడుండే చట్టాల పట్ల మనకి పూర్తి అవగాహన ఉండాలని, మనం ప్రతి వ్యక్తిని నమ్మకూడదని, ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో నమ్మవలసి వచ్చినప్పుడు మరింత జాగ్రత్తతో మనం ఉండాలని తెలియజేస్తుంది. అంతేకాక మనకి ఎంత కోపం ఉన్నా కూడా, ఎంత ఆలోచనలు ఉన్నా కూడా మనం చేసే కొన్ని చర్యల వల్ల మన జీవితాన్ని పూర్తిగా అగాధంలోకి మరియు అంధకారంలోకి నెట్టుకోవచ్చని ఈ సంఘటన రుజువు చేస్తుంది. భారతదేశం సుప్రీంకోర్టుకి లేదా తమ యొక్క న్యాయవాదుల ద్వారా తెలిపిన వివరాల ప్రకారం అక్కడుండే ప్రభుత్వంతో తాము ఎంతవరకు రాయబారం చేయగలం అంతవరకు చేసామని, తమకు కూడా లిమిటేషన్స్ ఉన్నాయని అటార్నీ జనరల్ ఏ వెంకటరమణ గారు తెలియజేశారు. ఈ యొక్క విషయంలో భారతదేశం యొక్క తప్పు ఏమీ లేదు, తను చేయగలిగినంత అంతా చేసింది. కానీ ఒక మనిషిని రక్షించడానికి తను చేయాల్సిన ప్రయత్నంలో తను చాలా వరకు వెనకడుగు వేసింది. ఎందుకంటే అక్కడుండే శృతి ప్రభుత్వం అనేది ఒక తీవ్రవాద సంస్థ. అలాంటి ప్రభుత్వంతో కూడా తమ యొక్క భారతదేశం యొక్క ముద్దుబిడ్డని రక్షించుకోవడానికి తను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది. కానీ ఈ ప్రయత్నాల్లో కొంతవరకే సఫలం సాధించింది. ఇలాంటి విషయాల్లో కొన్నిసార్లు మతాధికారులు, మత పెద్దలు, కుల పెద్దలే ఎక్కువగా ఆధిపత్యం సాధిస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనల్లో ఆ యొక్క విషయమే మరి ఒకసారి నిరూపితమైంది. ఏదైనా నిమిషప్రియ తన మరణశిక్షని తప్పించుకోగలుగుతుందా? దలాల్ అబ్దే మెహదీ కుటుంబ సభ్యులు తనకి దియాని ఇస్తారా? వాళ్ళు ఆ బ్లడ్ మనీని తీసుకుంటారా? ఈ యొక్క సంఘటనపై మీ అభిప్రాయం తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.